మన ప్రభువు రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకు శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి గడిచిన 9 దినాల్లో మనము 26 అధ్యాయాలకు ధ్యానించి ఉన్నాం. కాబట్టి ఈ 10వ రోజు మన ముందు ఒక 4 అధ్యాయాలు మన మధ్యలో ఉన్నాయి. 27 నుంచి 30 అధ్యాయాలు మన మధ్యలో ఉన్నాయి. కాబట్టి గడిచిన దినాల్లో దేవుడు ఎలాగైతే మనతో తోడున్నాడో ఈ రోజు కూడా మనం నేర్చుకోబోయే అంశాల దేవుడు మన ప్రార్థన సహాయంతో, దేవుని సహాయంతో మనం ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువ, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. నాయన, మా జ్ఞానం కాదు, ఇటువంటి పరిస్థితి కాదు, కానీ కేవలం నీ మీద ఆధారపడి మేము ఆరంభించి ఉన్నాం. 9 రోజులు మేము ముగించుకుని ఉన్నాం. 10వ రోజు వచ్చి ఉన్నాం. అది మా ముందు 27 నుంచి 30 అధ్యాయాలు మా ముందు ఉన్నాయి. వీటిని మేము ధ్యానించడానికి మీరు చూపిస్తున్న కృప బట్టి వందనాలు తెలియజేస్తూ, బైబుల్ స్టడీ అంతట్లో మీరు తోడే నడిపిస్తారని నమ్ముతూ ఈ దినాన్ని మీ కృపగా అప్పగించుకుంటూ ప్రార్థన యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ మరొకసారి వింటున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి 25, 26 అధ్యాయాలు మనం గడిచిన దినం నేర్చుకుని ఉన్నాం. కాబట్టి ఈరోజు 27వ అధ్యాయం మన మధ్యలో ఉంది. 27వ అధ్యాయంలో మొట్టమొదటి మాటగా ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో అని మొదలవుతుంది. కాబట్టి ఇదంతా ఒక మీకు స్టోరీ లాగా జ్ఞాపకం చేస్తే ప్రతి వచనం మనం చదవలేం. కాబట్టి దీన్ని ఒక సన్నివేశం లాగా మీకు మీకు గుర్తు చేస్తానికి ఇష్టపడతా ఉన్నా. కాబట్టి ఇక్కడ అప్పటికి బహువృద్ధుడైన ఇస్సాకు తనను ఇంకా నా జీవితంలో ఎన్నో రోజులు మిగిలి లేవు, కాబట్టి నీవు వేటకు వెళ్ళి, ఎందుకు అంటే ఇస్సాకు కుమారుడైన ఏశావు వేటగానిగా బహు ప్రావీణ్యం గలవాడు, కాబట్టి నీవు వెళ్ళి వేటకెళ్ళి నాకు తినటానికి మాంసమును తీసుకురమ్మన్నప్పుడు ఏశావు అదే విధంగా తండ్రి చెప్పిన మాటను సెలవిచ్చి దానికి ఆలకించి తను వెళ్ళి మాంసము తీసుకురావడానికి బయలుదేరినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మంచి భోజన పదార్థములు నాకు ఏర్పాటు చేయి, నేను నిన్ను ఆశీర్వదించవలసిన సమయం ఆసన్నమైందని యాకోబు ఏశావుతో మాట్లాడుతున్నప్పుడు ఇదే సంఘటన, ఈ మాటలు పక్కన నుంచి రిబ్కా చెవిన పడినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి సమయంలో రిబ్కా ఎలాగైతే చిన్న కుమారుని ఎక్కువగా ప్రేమిస్తుందో, కాబట్టి తనకి వాగ్దానం ఏదైతే ఉందో, కాబట్టి చిన్న కుమారుని ఎక్కువగా ప్రేమించిన రిబ్కా ఇదే అవకాశంగా తీసుకొని మీ నాన్న ఇస్సాకు అయిన మీ తండ్రి ఇస్సాకు ఏశావుతో మాట్లాడటం నేను ఇదే సమయంలో ఏశావు వేటకెళ్ళి వచ్చే లోపు నీవు ఆ స్థానంలో ఉండి తన ఆశీర్వాదాన్ని నీవు పొందాలని నేను భావిస్తా ఉన్నాను అని యాకోబుతో మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ యాకోబు ఒకంత ఏశావుకేమో రోమ వస్త్రములు ఉంటాయి, కాబట్టి నేను చాలా నున్నని వాడిని, తండ్రి ఇస్సాకు నన్ను గుర్తుపడతాడేమో అనే ఆలోచన అక్కడ కలిగింది ఒకంత. కానీ తర్వాత తల్లి మరలా ప్రోత్సహించి చిన్న కుమారుడి మీద అమిత ప్రేమతో ఈ పని ముందుకు కొనసాగించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎలాగైతే ఏశావు వేటకు వెళ్ళి మాంసం తెచ్చే క్రమంలో ఉన్నాడో, ఈలోపు వీరి ఇరువురు కలిసి తన అచ్చము తన ఏశావులాగా, తన అన్న ఏశావులాగా ఒళ్ళంతా మేక వస్త్రముల చర్మమును కప్పుకొని, అలాగే మెడ మీద కూడా వారు దాన్ని కప్పుకొని యాకోబు ఇస్సాకు ముందుకు వెళ్ళినట్లు మనం చూస్తున్నాము. తండ్రి అని పిలిచి నా కుమారుడా అని మరలా ఇస్సాకు సెలవిచ్చినప్పుడు నీవు ఏదైతే మాంసము తీసుకురమ్మన్నామో వేటాడి, కాబట్టి ఆ సమస్తము నేను నీ యొద్దకు తెచ్చి ఉన్నాను, నీవు తృప్తిగా భోజనము చేసి నన్ను ఆశీర్వదించడానికి లేచి కూర్చోండి అని మాట అక్కడ మనకి కనబడుతుంది. కాబట్టి అప్పటికే ఇస్సాకు ఒకంత ఆలోచనలో పడ్డాడు. ఇంత త్వరగా ఎలా తేగలిగావు అని యాకోబుని ఒక ప్రశ్న అడిగినను, నేను వేటగానిగా ప్రావీణ్యం గలవాడిని కాబట్టి నేను త్వరగా తీసుకువచ్చానని యాకోబు అక్కడ సెలవిచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇస్సాకు తనకు ఉంచిన తన ఆహారాన్ని అంతటిను తిన్న తర్వాత తన కుమారుడిని ఆశీర్వదించడానికి తాను అనుకున్నాడు ఏశావు నేను ఆశీర్వదిస్తున్నాడేమో అని, కానీ అక్కడ ఉన్నది మాత్రం యాకోబు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి పరిస్థితిలో వచ్చిన తర్వాత అక్కడ యాకోబుని అలా తడిమి చూసినప్పుడు ఇద్దరు కవలలు గనుక
ప్లస్ అది కాక ఇస్సాకుకి మంద దృష్టి కలిగింది. వృద్ధుడై ఉన్నాడు కాబట్టి కళ్ళు కనపడక తను తడిమి చూసినట్లు మనం చూస్తా ఉన్నాం. అప్పుడు వీరు ఎలాగైతే మేక చర్మములు కప్పుకొని ఉన్నారో వాళ్ళంతా చేతులకి, కాబట్టి అక్కడ యాకోబుని ఇస్సాకు గుర్తుపట్టలేని పరిస్థితిగా కనబడుతుంది. ఒకటి స్వరం మాత్రం యాకోబుది, అదే మాట ఇస్సాకు మాట్లాడతాడు. స్వరం మాత్రం యాకోబుది లాగే అనిపిస్తుంది, కానీ చేతులు ఇవన్నీ చూస్తే అవి సేమ్ రోమ వస్త్రములు కరిగిన ఏశావుదే అన్నట్లు మనకు అక్కడ కనబడుతుంది. ఇస్సాకు కూడా అదే రీతిగా కనబడుతుంది. కాబట్టి దాన్ని బట్టి యాకోబుని ఏమని దీవించాడు అంటే, జనములు నీకు దాసులవుతారు, జనములు నీకు సాగిలపడతారు, అలాగే నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండుదువు అని అక్కడ కనబడుతుంది. నిన్ను శపించువారు శపింపబడతారు, నిన్ను దూషించువారు దూషింపబడతారు. కాబట్టి నీ భూమి సారం అంతా అత్యధికంగా దీవించబడుతుంది, నీకు అధిక ద్రాక్షారసము నీకు దొరుకుతుంది అని మంచి ఆశీర్వాద వచనాలు, ఏశావుకు రావాల్సిన ఆశీర్వాద వచనాలన్నీ అక్కడ యాకోబు దొంగిలించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సంఘటన అయిపోయిన తర్వాత మరలా తిరిగి వారు ఏశావు వేటాడి మరలా తిరిగి వచ్చిన తర్వాత, తండ్రి నువ్వు చెప్పిన మాట నేను చేసి ఉన్నాను, కాబట్టి నీ కోసం ఆహారాన్ని తెచ్చాను, మాంసమును తెచ్చాను, కాబట్టి ఇవి భుజిద్దు కానీ అని ఇస్సాకుతో మాట్లాడుతున్నప్పుడు, అయ్యో వచ్చిన వాడు ఎవరు అని ఇస్సాకు అక్కడ అడిగినట్లు మనం చూస్తా ఉన్నాం. అప్పుడు ఏశావుకు అప్పటికే అర్థమైపోయింది, అన్న ఏశావు ఎలాగైతే తన ఒక్క పూట ఆహారాన్ని కోసం తన జ్యేష్ఠత్వాన్ని వదులుకున్నాడో అది యాకోబు మీద మోసగించినను అది ఏశావు తప్పు ఉంది, అలాగే యాకోబు కూడా మోసపుచ్చినట్లు మనం చూస్తున్నాం. అలాగే మరలా తిరిగి యాకోబు 2 మార్లు నన్ను మోసము చేసినాడు అని చెప్పి ఎంతో వేదనతో ఎలుగెత్తి ఏడవగా అని మనకు అక్కడ కనబడుతుంది. ఇంకా ఆశీర్వాద దీవెనలు ఇంకేమీ మిగలలేదా, ఒక్కటైనా మిగలలేదా అని ఏశావు అడిగినప్పుడు ఇస్సాకు తనను అక్కడ దీవిస్తూ మాట్లాడిన సందర్భం మనకు అక్కడ కనబడుతుంది. ఏశావు యాకోబు అని పేరుకి సరిగానే చెల్లినది, అతడు నన్ను 2 మారులు మోసపుచ్చెను అని కనబడుతుంది. అప్పుడు ఇస్సాకు, ఇదిగో అతని నీకు ఏలికగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చి తిని ధాన్యమును ద్రాక్షరసం ఇచ్చి అతన్ని పోషించి తిని గనుక నా కుమారుడా నీకేమి చేయగలను అని అక్కడ మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ యాకోబుకు రావాల్సిన దీవెన ఏశావుకు వచ్చింది. కాబట్టి ఆ దీవెన ఏమిటి అంటే, నీ నివాసము భూసారము లేకయు అలాగే పైనుండి పడు ఆకాశము మంచు లేకయు నుండుదువు అని కనబడుతుంది. నీ బ్రతికే ప్రతి ఒక్క నీ బ్రతుకు దినములన్నీ కత్తితోను నీవు బ్రతుకుతావు అని అక్కడ అది ఆశీర్వాదమతే అనండి, దాన్ని ఒక శపితపూర్వమైన మాటలైతే కానివ్వండి, కానీ అక్కడ ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదం యాకోబుకి మరలినట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి పరిస్థితిలో తమ్ముడి మీద అన్న అప్పటికి జ్యేష్ఠత్వాన్ని కోల్పోయి ఉన్నాడు కాబట్టి, యాకోబు పెద్దవాడయ్యాడు కాబట్టి అక్కడ ఏశావు యాకోబు మీద అక్కడ పగపట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికే తండ్రి ఆఖరి దినాల్లో ఉన్నాడు. కాబట్టి ఈ దినాలన్నీ అయిపోయిన తర్వాత, ఈ దుఃఖ దినములు ముగిసిన తర్వాత యాకోబుని ఏశావు చంపుదామని నిశ్చయించుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ విషయాలు మనకి ఇక్కడ 27వ అధ్యాయంలో మనకి కనబడుతున్నాయి. కాబట్టి అప్పుడు దాని తర్వాత తల్లి అయిన రిబ్కా, కాబట్టి ఇరువురు కుమారుల యొక్క జగడం కలహం చూసి వారిద్దరిని దూరంగా ఉంచడానికి ప్రయత్నించి రిబ్కా యాకోబుకు చెప్తుంది, నీవు పారిపో అని, ఒక హారానులో నుండి నా సహోదరుడి కుమారుడైన లాబాను యొద్దకు నువ్వు వెళ్ళు, కాబట్టి ఇక్కడ పరిస్థితులు అంతా చక్కబడిన తర్వాత నేను నిన్ను పిలుస్తాను అనే విషయాన్ని తల్లి అయిన రిబ్కా యాకోబుకి చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని యోజన ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవుని యోజన అంటే ఆలోచన. కాబట్టి కొంచెం ఆలస్యం అయినప్పటికీ ఇస్సాకు యాకోబును కూడా ఆశీర్వదిద్దామని అనుకున్నాడు, కానీ ఆ ఆశీర్వాదాన్ని ఏశావు స్థానంలో యాకోబు పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ప్రతి ఆశీర్వాదం కోసం మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. దాన్ని కుయుక్తితో మన మోసపూరితమైన ఆశీర్వాదం ఎంతో కాలం నిలవదు అనే విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. అలాగే మోసం అనేది తాత్కాలికము లాభం కలిగిస్తుంది, కానీ దీర్ఘకాలిక బాధ తెస్తుంది. అలాగే యాకోబు జీవితంలో మనకు తెలుసు, యాకోబు తన స్వదేశాన్ని వదిలేసి తన కుటుంబాన్ని వదిలేసి దూరం వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడినట్లు మనం చూస్తున్నాం. శాంతిని కోల్పోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా
న్యాయమైన మార్గమే మనకి శాంతిని నెలకొల్పుతుంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అలాగే ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తే తల్లిదండ్రులను పాక్షిక కుటుంబాన్ని కూడా వేరు చేసినట్లు మనం అక్కడ చూస్తా ఉన్నాం. విచ్ఛిన్నమైపోతుంది. విచ్ఛిన్నమైపోయిన అన్న తమ్ముళ్ళు దూరం అయిపోయి ఉన్నారు. కుటుంబానికి దూరం అయిపోయినట్లు మనం చూస్తున్నాం. ఇస్సాకు అలాగే ఏషావు, రెబ్కా, యాకోబు మధ్య పాక్షికత విభేదాలకు కారణమైనట్లు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అలా కుటుంబంలో సమాన ప్రేమ అలాగే బంధు బాంధవ్యాలు సమానంగా ఉండాలి అనే విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాం. ఒక్కసారి ఇచ్చిన ఆశీర్వాదం మరలా తిరిగి తీసుకునేది కాదు. అలాగే ఇస్సాకు ఎలాగైతే ఒక ఆశీర్వాదం యాకోబు మీద చేసి ఉన్నాడో మరలా దాన్ని తిరిగి తీసుకునేది కాదు. కాబట్టి ఎప్పుడైనా సరే మన దైనందిన జీవితంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్క మాటను కూడా మనం చాలా జాగ్రత్తగా మాట్లాడవలసిన అవసరం ఉంది. మరలా ఆ మాటను మనం వెనక్కి తీసుకో మన నాలుక మన యొక్క సత్ప్రవర్తన యొక్క సూచికగా మనకి కనబడుతుంది. కాబట్టి ఇతరులతో మాట్లాడేటప్పుడు, ఇతరులను ఒక మాట అనేటప్పుడు ఖచ్చితంగా మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. కాబట్టి దాని తర్వాత పాపం తర్వాత కూడా దేవుని కృప ఖచ్చితంగా కొనసాగుతుంది. యాకోబు మీద అదే విధంగా అక్కడ కొనసాగినట్లు మనం చూస్తా ఉన్నాం. యాకోబు తప్పు చేసిన దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. కాబట్టి ఈ 27వ అధ్యాయంలో మనం ఇటువంటి ఆత్మీయ పాఠాలు నేర్చుకోబద్దులమై ఉన్నాం. కాబట్టి 28వ అధ్యాయంలోకి మనం వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. మనం 28వ అధ్యాయంలో మనం చూస్తే చాలా క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రతి ఒక్క వచనాన్ని వర్ణించడానికి సమయం సరిపోదు కనుక 28వ అధ్యాయంలో దీనిలో ఉన్న ఎసెన్స్ ఏంటి అంటే యాకోబు తన ప్రాణభయంతో తన స్వదేశాన్ని విడిచి హారానికి ప్రయాణం అవుతాడు. దాని తర్వాత మార్గ మధ్యములో అతను ఒక తలగడగా ఏర్పాటు చేసుకున్న ఒక రాయిని తలకడగా ఏర్పాటు చేసుకుని అక్కడ నిద్రపోతున్నప్పుడు యాకోబుకి ఒక కళ యాకోబు వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ కళలో ఏం కనబడుతుందంటే ఒక నిచ్చెన కనబడుతుంది. అక్కడ ఆ నిచ్చెన మీద దేవదూతలు ఆ నిచ్చెన ఆకాశానికి అంటుకొని ఉన్నది. కాబట్టి దాని మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ అక్కడ కనబడుతున్నట్లు అక్కడ యాకోబు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే అక్కడ దేవుడైన యెహోవా యాకోబుతో మాట్లాడుతూ మరలా ఎక్కడైతే నీవు పడుకొని ఉన్నావో ఆ స్థలము నీకు ఇస్తాను కాబట్టి అని వాగ్దానం చేసినట్లు మనం చూస్తాను. ఈ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల్లాగా చేస్తాను. అలాగే నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలాగా చేస్తాను. నీ పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తర తట్టు, దక్షిణ తట్టు భూమి యొక్క వంశములని నీ మూలముగా కలుగుతాయి. కాబట్టి నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును మరలా తిరిగి ఇప్పుడు నీకు తోడై పిలువబడబోతా ఉన్నాను అని అక్కడ దేవుడని యెహోవా సెలవిస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. ఆ ప్రాంతానికి యాకోబు ఇది దేవుని మందిరం, ఇక్కడ చాలా నేను భయపడ్డాను, ఇది చాలా భయంకరమైన స్థలం అని ఆ మాట మాట్లాడుతూ దీనికి దేవుని మందిరం అని అక్కడ దేవుని మందిరం అని, ఇది దేవుని స్థలం, దేవుని మందిరం అని అక్కడ దానికి ఒక పేరు పెట్టినట్లు చూస్తున్నాం. పేరు బేతేలు. బేతేలు అన్న దానికి అర్థం ఇంగ్లీష్లో హౌస్ ఆఫ్ లార్డ్. కాబట్టి దేవుని మందిరం. కాబట్టి చాలాసార్లు దీనిలో మనం ఆత్మీయ పాఠాలు నేర్చుకోవచ్చు. అతనికి ఆ భయంకరమైన పరిస్థితిలో తన పాపమును తెలియజేసిన ఆ స్థలం దేవుని మందిరం. మనకు కూడా దేవుని మందిరం ఏమి తెలియజేస్తుందంటే మన పాపములను మనకి ఏంటి తెలియజేస్తూ ఉంది. మనం మారు మనస్సు పొందే క్రమము ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అంటే మన వ్యక్తిగత జీవితంలో ప్రారంభమైన అది తిరిగి మందిరంలో వచ్చినప్పుడు, మందిరంలో మనం వాక్యం చేత కడబడుతున్నప్పుడే, వాక్యం చేత శుద్ధీకరణ పడబడుతున్నప్పుడే మనకి ఖచ్చితంగా నిజమైన మారు మనస్సు మనలో కలుగుతుంది. అలాగే ఆ విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్న అది భయంకరమైన స్థలం. దేవుని మందిరాన్ని కూడా చాలా తేలిగ్గా చూసేవారు ఉన్నారు. కాబట్టి దేవుని మందిరం చాలా భయంకరమైన స్థలం. ఎందుకు ఇది భయంకరమైన స్థలం అని అంటున్నామంటే ఎంత శాంతి కలిగిన స్థలమో అదే రకంగా భయంకరమైన స్థలం. కాబట్టి దేవుని మందిరంలో కూడా మనము చాలా జాగ్రత్తగా మనం చేసే ప్రతి ఒక్క పని కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆలోచన కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది దేవుని స్థలము, ఎంత పవిత్రమైన స్థలం అనేది మనకి జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తా ఉన్నాను. అక్కడ వచనాల్లో నేను ఏదైతే రాయిని అక్కడ ఏర్పాటు చేసినానో ఆ స్థలాన్ని నేను బేతేలు అనే మందిరం, అక్కడ రాయిని అక్కడ యాకోబు ప్రతిష్ఠించి పూజించలేదు, కానీ ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. కాబట్టి మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరము లేదు. కాబట్టి ఆ స్థలాన్ని బేతేలు దేవుని మందిరం అని అక్కడ మాట్లాడుతూ ఆఖరిలో అబ్రహాము మెల్కీసెదెకు ఎలాగైతే 10వ వంతు ఇచ్చినాడో అలాగే ఇక్కడ కూడా తను ఒక మొక్కుబడి చేసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం.
పారిపోతున్న యాకోబు, అలాగే దేవుని యొక్క దర్శనం, అలాగే దేవుని యొక్క వాగ్దానం, అలాగే బేతేలు అనుభవం యాకోబుకి. కాబట్టి ఈ 4 అంశాలు 28వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. 29వ అధ్యాయంలోకి మనం వెళ్తే చాలా క్లుప్తంగా మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. 29వ అధ్యాయంలో మనకి కొన్ని సంఘటనలు కనబడతాయి. అక్కడి నుంచి యాకోబు హారానుకి ప్రయాణమైనప్పుడు అక్కడ హారానులో అక్కడ రాహేల్‌ని అక్కడ కలిసినట్లు మనం చూస్తా ఉన్నాం. ఒక బావి దగ్గర రాహేల్‌ని కలుస్తాడు. కాబట్టి కలిసిన తర్వాత ఆమెతో యాకోబు ప్రేమలో పడినట్లు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అందునిమిత్తం తన తండ్రి లాబాను దగ్గరికి వెళ్ళటం జరుగుతా ఉంది. ఇక్కడ లాబాను ఒక షరతు పెడతాడు. కానీ వివాహము చేసుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు 7 సంవత్సరములు నా దగ్గర పని చేయాలి. దాని తర్వాత నీకు రాహేలునిచ్చి వివాహము చేస్తానని అక్కడ లాబాను తెలియజేసినట్లు మనం చూస్తా ఉన్నాం. రాహేలుని ప్రేమించిన యాకోబు దానికి ఒప్పుకున్నట్లు మనం చూస్తా ఉన్నాం. దాని తర్వాత ఆఖరికి 7 సంవత్సరములు పూర్తయిన తర్వాత పెళ్లి రాత్రి తను రాహేలు స్థానంలో లేయను ఉంచినట్లు మనం చూస్తా ఉన్నాం. మరలా తిరిగి యాకోబుని మరలా రాహేలును కూడా నీకు వివాహము చేయాలి, రాహేలు నీకు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మరొక 7 సంవత్సరములు నీవు నా దగ్గర పని చేయాలి అని లాబాను తెలియజేసినట్లు మనం చూస్తాము. అందుకు నిమిత్తం అలాగే రాహేలును ఎంతో ప్రేమించిన యాకోబు దానికి కూడా ఒప్పుకొని 14 సంవత్సరము లాబాను దగ్గర కఠినమైన శ్రమ అనుభవించినట్లు మనం చూస్తా ఉన్నాం. యాకోబు లేయను అంతగా ప్రేమించినట్లు మనం చూడం. కానీ దేవుడు లేయను కూడా జ్ఞాపకం చేసుకొని తనకి 9 కుమారులు లేయకు కలిగినట్లు మనం చూస్తాం. రూబేను, షిమ్యోను, లేవి, యోదా వారు అక్కడ లేయకు జన్మించినారు ఈ అధ్యాయంలో అని మనకి కనబడుతూ ఉంది. దీనిలో మనం ఆత్మీయ పాఠాలు నేర్చుకోగలిగితే ఖచ్చితంగా మనకి యాకోబు ఎలాగైతే తండ్రిని మోసము చేసి తన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో, కాబట్టి అదే విధంగా ఇక్కడ తను మోసపోయి లాబాను చేతిలో మోసపోయి 14 సంవత్సరములు అక్కడ లాబాను దగ్గరే పని చేయాల్సి వచ్చింది. కాబట్టి అదే నూతన నిబంధన మనకు వచ్చిన కాబట్టి ఎవరు ఏది విత్తుతామో ఆ పంటనే కోస్తాము అనే వచ్చిన మనకి తెలుసు. కాబట్టి ఎవరైతే మనం మోసం చేసిన వారికి మరలా తిరిగి అదే తన మోసం తన మీదకే వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. మనుష్యుల చేత తృణీకరింపబడినప్పటికీ దేవుని ఉచితమైన కృప లేయ మీద ఉంది అని మనకి జ్ఞాపకం అవుతుంది. ఎందుకు అంటే లేయ కుమారులను చూస్తే మనకి యాజక వంశం లేవి గోత్రపు వారు పుట్టి ఉన్నారు. అలాగే యూదా వంశం నుంచి అలాగా యేసుక్రీస్తు వారి సాక్షాత్తు జన్మించినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి మనుష్యులు తృణీకరణ మనకి పొందిన పర్వాలేదు, కానీ దేవుని కృప ఖచ్చితంగా మనకి ఉంటుంది అనే ఆత్మీయ పాఠం మనం ఇక్కడ నేర్చుకోగలం. నిజమైన ప్రేమ త్యాగాన్ని, సంతోషాన్ని ఖచ్చితంగా భరిస్తుంది అని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే 14 సంవత్సరాలు రాహేలు కోసం యాకోబు ఎలాగైతే నిరీక్షణ కలిగి ఉన్నాడో అది మానవ సంబంధమైన ప్రేమ అయినప్పటికీ, అలాగే మన ఆత్మీయ కోణంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మన మీద చూపిస్తున్న ప్రేమ, కనికరము నిరంతరము నిలబడే ప్రేమ. మనుషుల సంబంధాలు ఈ రోజు ఉండొచ్చు, రేపొద్దున వెళ్ళిపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఆయన నిరంతరము మనల్ని ఏకరీతిగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నవాడు, ఆదరిస్తున్నవాడు, కనుకరిస్తున్న దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇది కూడా మనం ఆత్మీయ పాఠంలో నేర్చుకోవాల్సిన అంశంగా మీకు ప్రేమ కోసం పోటీ, లేయా అలాగే రాహేలు మధ్య పోటీ మనకు కనబడుతుంది. ఆ పోటీ ద్వారా కుటుంబంలో శాంతి పోయినట్లు మనం చూస్తాం. పోలికలు అలాగే అసూయ ఖచ్చితంగా కుటుంబ బాంధవ్యాలని వాటిని దూరం చేస్తాయి అనే దానికి ఖచ్చితమైన ఉదాహరణ మనకి ఇక్కడ కనబడుతుంది. రాబోయే అధ్యాయంలో 30వ అధ్యాయంలో మనం ఎటువంటి సంగతులు ఉన్నాయో కూడా మనం ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. 30వ అధ్యాయంలోకి మనం వెళ్తే 30వ అధ్యాయంలో ఒక సంతాన పోటీ, రాహేలు అలాగే లేయ మధ్యలో ఒక సంతాన పోటీ కనబడుతుంది. దాసీల పాత్ర యొక్క కనబడుతుంది. అలాగే మనం యాకోబు యొక్క సంపద పెరుగుదల, యాకోబు యొక్క అభివృద్ధి మనకి అక్కడ కనబడుతూ ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితులు కిందకు వచ్చిన తర్వాత వచనాల్లో మనం చూస్తే రాహేలు పిల్లలు లేని కారణంగా తన దాసి బిల్హాను యాకోబుకి ఇచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. దాని ద్వారా దాను, నఫ్తాలి అనే కుమారులు వారికి జన్మిస్తారు. లేయ కూడా తన దాసి జిల్పాను యాకోబుకి ఇచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. దాని ద్వారా
గాదు, అషేరు అను కుమారులు వారికి జన్మించినట్లు మనం చూస్తా ఉన్నాం. అల్లా తిరిగి లేయను దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి వారికి ఇద్దరు కుమారులు మరలా ఒక కుమార్తె జన్మించినట్లు మనం చూస్తా ఉన్నాం. ఇశ్శాఖారు, జెబూలూను, దీనా అనే ఈ ముగ్గురు మరలా లేయాకి జన్మించినట్లు మనం చూస్తా ఉన్నాం. దాని తర్వాత దేవుడు రాహేలు యొక్క గర్భాన్ని దేవుడు దర్శించి రాహేలు యొక్క గర్భాన్ని తెరిచినట్లు మనం అక్కడ చూస్తా ఉన్నాం. అక్కడ యోసేపు జననం అక్కడ కనబడుతుంది. యోసేపు యొక్క ఆ పుట్టుక మనకి అక్కడ కనబడుతుంది. తర్వాత ఆఖరి వచనాలకు వస్తే యాకోబు లాబాను దగ్గర చాలా జ్ఞానంతో పనిచేస్తూ తను చాలా సంపద కూడగట్టుకున్నట్లు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మొదటి వచనంలోనే మనకు కనబడుతుంది రాహేలు యాకోబుతో గొడవపడి గర్భఫలము నాకు దయచేని ఎడల నేను చచ్చేదను అనే మాట అక్కడ మనకి కనబడుతుంది. కాబట్టి ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని ఆశీర్వాదం లేనిదే, దేవుని అనుగ్రహము లేనిదే, దేవుని కృప లేనిదే ఇటువంటి పరిస్థితి కూడా మనకి ఇటువంటి ఆశీర్వాదం కూడా మన జీవితంలో రాదు. కానీ ప్రతి ఆశీర్వాదం కూడా దేవుడే నాకు దయచేశాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎలాగైతే మట్టితో మనల్ని సృష్టించి ఉన్నాడో, ఒక మాట చేతి సృష్టిని సృష్టించి ఉన్నాడో, ప్రతి ఒక్క జననానికి, ప్రతి ఒక్క మరణానికి కారణం ఆయన అయి ఉన్నాడు. బాహ్య సంబంధమైన భార్యకు పిల్లలు కలగడానికి భర్త కారణం అయి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా దేవుని అనుగ్రహం లేనిదే ఎవరు కూడా మానవ మాతృలుగా మనం చేయగలిగింది ఏమీ లేదు. ప్రతి ఆశీర్వాదం కూడా, ప్రతి శ్రేష్టమైన ఈవి కూడా ఆయన నుంచి మనకి కలుగుతుంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఈ అధ్యాయంలో మనం చూస్తే ఒక అసూయ, ఒక పోటీతత్వం, అలాగే దేవుడు వీరందరినీ లేయని జ్ఞాపకం చేసుకోవటం, అలాగే రాహేల్ను జ్ఞాపకం చేసుకోవటం, వారి దాసీలను కూడా జ్ఞాపకం చేసుకొని వారికి కుమారుని అనుగ్రహించడం, ఇవన్నీ మనం చూస్తూ, అలాగే యాకోబు కూడా చాలా జ్ఞానంగా శ్రమకు తగ్గ ప్రతిఫలం అలాగే పొందినట్లు మనం చూస్తాం. అధిక సంపదను తను ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాలు మనకి 30వ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉన్నాయి. రాబోయే దినాలు కూడా దేవుడు మనతో పాటు తోడుండి ఈ బైబిల్ స్టడీ అంతట్లు తోడుంటాడని నమ్ముతూ వినుచున్న మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్, ఆమేన్.